కుమారుడు నాకేమవుతాడు, వారసుడవుతాడు అని చెప్పంగానే యెహోవా దేవుడు అంటాడు, కాదు కాదు, నీ గర్భవాసమున పుట్టబోచున్న వాడే నీకు ఏమవుతాడు, వారసుడవుతాడు అని చెప్పంగానే మరి యేసయ్య నాకు ఎవరేం పుట్టట్లేదు కదయ్యా అంటే, తర్వాత సారా గర్భవతి అవుతుంది, బిడ్డకి జన్మనిస్తుంది, ఇస్సాకుకి జన్మనిస్తుంది. అదంతా తెలిసింది. తర్వాత దేవుడు తనకు ఒక వాగ్దానం ఇస్తాడు. ఏమని ఆ వాగ్దానం అంటే, నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తాను అన్నాడు. చేశాడా లేదా దేవుడు? చేశాడు. ఎవరిని చేశాడు? అధికారం ఉన్న వ్యక్తిని కాదు. ఒక్క పిల్లోడు కూడా నాన్న అని పిలవలేదు తనని. అలాంటి ఒక వ్యక్తిని ఎంత వయసులో? 100 ఏళ్ల వయసులో తనకి సంతానం లేదని బాధపడుతూ ఉండగా, ఒక్క బిడ్డ కూడా నాకు లేడే అని బాధపడుతూ ఉండగా, దేవుడు ఎంతో